నీళ్ళల్లో ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూను నూనె వేసి నీళ్ళని బాగా మరిగించుకోవాలి. పక్కనే ఇంకొక పొయ్యి మీద కడాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్లంతా నూనె వేసి మనకి కావాల్సినన్ని ఎగ్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 వేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ వేసి ఇప్పుడు అందులోకి పసుపు, రెడ్ చిల్లీ పొడి అండ్ కొంచెం మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ అలాగే కొంచెం ఉప్పు వేసి పొడి పొడిగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత దీనైతే ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇక్కడ నీళ్ళైతే బాగా మరిగావి. అందులోకి నేనైతే గోధుమ పిండితో చేసిన నూడిల్స్ అయితే వేశాను. మనం ఇలా తుంచితే విరగాలి. అలాగైతే ఈజీగా విరిగిపోవాలండి. అలాగైతే సరిపోతుంది మనకి చక్కగా ఉడికినట్టు. మరి ఎక్కువసేపు ఉడకబెట్టారంటే సాఫ్ట్గా మెత్తపడిపోతుంది. స్ట్రైన్ చేసుకొని పైనుంచి ఇంకొన్ని చన్నీళ్ళు వేసుకొని స్ట్రైన్ చేసుకుంటే పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా, అదే కడాయిలోకి నూనె వేసేసి అందులోనే పోపు వేసేసుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కొంచెం పసుపు వేసి నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉల్లిపాయ, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను. అండ్ తర్వాత టొమాటో అయితే నేను తర్వాత చెప్తాను. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని సాఫ్ట్గా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా ఒక 50% మగ్గితే సరిపోతుంది. టొమాటో, సాంబార్ మిరపకాయలని నేను నూనెలో బాగా ఫ్రై చేసి అందులో ఒక టీ స్పూను సోంపు వేసి ఇలాగైతే ప్యూరీలాగా మసాలా పేస్ట్ కింద మిక్సీ పట్టి యాడ్ చేశాను. మీరు సాసులు యాడ్ చేసుకునేటట్టుంటే సరిపోతుంది. నేను సాసులు అవేవి వాడను కాబట్టి ఇలాగా మసాలా పేస్ట్ కింద ప్రిపేర్ చేసి అయితే యాడ్ చేశాను. మూత క్లోజ్ చేసి కొద్దిగా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికించుకున్న ఈ నూడిల్స్ని యాడ్ చేసి మసాలానండి, మ్యాగీ మసాలా ఇలా సపరేట్గా దొరుకుతుంది, మసాలా మ్యాజిక్ అనేసి. వీటిని ఒక 2 ప్యాకెట్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 2 ప్యాకెట్లు వేసేసుకొని మొత్తం మసాలా ఈ నూడిల్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అవి మ్యాగీ మసాలా, నూడిల్స్, ఇప్పి నూడిల్స్ అవన్నీ మైదాపిండితో చేసినవి ఉంటాయి కాబట్టి మేమైతే వాడము. తెచ్చుకుంటే ఎప్పుడన్నా ఇలాంటివి గోధుమ పిండితో చేసిన నూడిల్స్ అయితే దొరుకుతాయి, అవైతే తీసుకొస్తాను. అండ్ అలాగే మసాలా కూడా దొరుకుతుంది కదా, సపరేట్గా తీసుకొస్తాను. ఇలా బాగా మిక్స్ చేసి పైన ఇలాగా కొత్తిమీర తురుము వేసేసి మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్, అది కూడా ఇలా వేసేసుకొని పైన మొత్తానికి బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి ఇంట్లోనే హెల్తీగా హోమ్మేడ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి. పిల్లలైతే స్కూల్ నుండి వచ్చేసి ఇంకా ఆ ప్యాకెట్ని చూసి నూడిల్స్ చేసేయమని అడుగుతూ ఉన్నారు. అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇలాగైతే చేశాను. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం. బాయ్.